I wish you all a very happy, prosperous and a blessed new year 2024. Hallelujah. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలను యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. హల్లెలూయా. ఐఎమ్ గోయింగ్ టు డూ అ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. 2024వ సంవత్సరం మనకి ఏ వాగ్దానం ఇవ్వట్లా. సంవత్సరము మనతో మాట్లాడటం లేదు. సంవత్సరము మనకు ఏ నిరీక్షణ ఇవ్వదు, ఏ వాగ్దానం ఇవ్వదు. కానీ సమస్తము చేయగలిగిన వాడు ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. ఇదిగో నేనొక నూతన క్రియ, నూతన కార్యము చేయబోచున్నాను. ఇప్పుడే అది మొలుచును, దానిని ఆలోచింపరా. దేని గురించి ఆలోచించాలి? ప్రభు ఇక్కడ మునపటి వాటిని జ్ఞాపకం చేసుకోమాక, మునపటి కష్టాలు, మునపటి ఇబ్బందులు, నీ జీవితంలో నీవు గత కాలంలో అనుభవించిన ఆ యొక్క నిరుత్సాహమైన నిస్సహాయ పరిస్థితులను కాదు, నువ్వు ఆలోచించాల్సింది ఒకటే. లుక్ ఎట్ ద ఫ్యూచర్. నీ ముందు నేను ఉంచిన భవిష్యత్తును వైపు చూడు. నేను చేయబోయే గొప్ప కార్యం గురించి నువ్వు చూడు. ప్రభువు ప్రతి ఒక్కరికి ఈ రోజున ఇస్తున్న వాగ్దానము, ఐఎమ్ గోయింగ్ టు డూ ఎ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ప్రభు చేయబోయే కార్యం కొరకు మనం కనిపెట్టాలి, దాని గురించి ఆలోచించాలి. అయ్యా, నువ్వు నాకు జీవితంలో ఏం చేయబోతున్నావు తండ్రి? ప్రభు అన్నాడు కదా, నీ గురించి నాకు చాలా ఉద్దేశాలు ఉన్నాయి అన్నాడు ప్రభు. మంచి ఉద్దేశాలు, ఆయనకి మంచి ఉద్దేశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, మనం సృష్టించిన వాడు ఆయన. ఆయన తలంపులు ఉన్నతమైన తలంపులు, ఆయన ఆలోచనలు గంభీరమైన ఆలోచనలు, మన మేలు కొరకే, మన మంచి కొరకు ప్రభు అనేకమైన ఉద్దేశాలు కలిగి ఉండగా, ఈ రోజున అయ్యా నీ ఉద్దేశం ఏంటి నా జీవితంలో? ఈరోజు నుంచి కనిపెట్టడం ప్రారంభించండి. ఈరోజు నుంచి ఆ విషయాన్ని ఆలోచించండి. చాలామంది దే మిస్ ద బ్యూటీ ఆఫ్ ద మూమెంట్. ఇప్పుడున్న అందాన్ని, ఇప్పుడున్న సంతోషాన్ని చాలామంది మిస్ అయిపోతూ గతం వైపు చూస్తూ ఉంటారు, గతం వైపు ఆలోచిస్తూ ఉంటారు. గతం ఆలోచించే వాడికి ప్రస్తుతం అంతా అంధకారం అయిపోతుంది, కళ్ళు కనపడవు. ద ప్రజెంట్ బికమ్స్ బ్లైండ్. ప్రస్తుతం అంతా కూడా ఏమీ కనపడదు ఎవడికి? గతం గురించి ఆలోచించేవాడికి. గతం అయిపోయింది. ప్రభు నెక్స్ట్ పేజ్ తీసుకొచ్చాడు మనల్ని. 2024 అనేక క్రొత్త చాప్టర్ని మన జీవితంలో ఓపెన్ చేసి ఉండగా ఇప్పుడు ఆలోచించాల్సింది ప్రస్తుతము, మన భవిష్యత్తులో ప్రభు మన జీవితంలో చేయబోయే కార్యాల గురించి మనం ధ్యానం చేయాలి. ఆయన ప్రతిరోజు మనకు తోడుగా ఉన్నాడు. కృప వెంబడి కృప మనకు అనుగ్రహిస్తున్న దేవుడు. ఆయన యొక్క వాత్సల్యత అనుదినము నూతనముగా పుట్టుచున్నది. కాబట్టి డోంట్ మిక్స్ ఓల్డ్ అండ్ ద న్యూ. ఈ రెండిటికి అసలు సంబంధం లేదు. గతాన్ని ప్రస్తుతాన్ని ఎప్పుడు మనం మిక్స్ చేయకూడదండి. కాబట్టి క్రొత్త ద్రాక్ష రసాన్ని పాత తిత్తుల్లో, ద్రాక్ష తిత్తుల్లో పోస్తే అంటే అది పీలిపోతుందంట, పనికిరాదు. కాబట్టి పాత కొత్త అనేవి రెండు కలవండి. ఈ రోజున దేవుని యొక్క బిడ్డలముగా మన యొక్క జీవితాలలో ప్రభు నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు. మన ప్రభు మన యొక్క జీవితాల్లో ఆశిస్తున్న యొక్క నూతనత్వం ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం. ఆయన ద్వారానే మన జీవితాల్లో గొప్ప నిరీక్షణ, ప్రభు ద్వారా మన యొక్క జీవితంలో ఎంతో గొప్ప సంతోషము. గతము అనేక ద్వారము మూయబడింది మనకి, రైట్? ఒక డోర్ క్లోజ్ చేయబడితే అరే 2023 క్లోజ్ అయిపోయింది అనుకుంటాం. కానీ దేవుడు ఒక ద్వారాన్ని మూసాడంటే అంతకన్నా మెరుగైన ఇంకో ద్వారం తెరుస్తున్నాడు. హల్లెలూయా. హీ ఓపెన్స్ అ గ్రేట్ డోర్, అ న్యూ డోర్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు మోయలేడు.
ప్రభు మనకు ఒక నూతనమైన ద్వారాన్ని తెరిచాడు. ఆ నూతనమైన ద్వారమే ఈ 2024వ సంవత్సరం అనే యొక్క ద్వారము. ఈ ద్వారము గుండా మనము పయనిస్తూ యేసయ్య యొక్క అడుగు జాడులో మనం ముందుకు సాగుదాము. ఆయన మన మేలు కోరే దేవుడు. ఆయన యొక్క చేతిలో సమృద్ధి ఉందండి. మనం అడుగు వాటికంటే ప్రభువు మనకి ఇవ్వటానికి ఆయన దగ్గర సమస్తము అయిందే. మనం ఊహించు వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన అయిపోయింది ద్రాక్షరసం అనుకుంటుంటే ప్రభువు నీటిని ద్రాక్షరసంగా చేసి ఇచ్చిన దేవుడు. ఆయన ద్వారా అద్భుతాలు, ఆయన ద్వారా మన యొక్క జీవితాల్లో కార్యాలు మనం చూస్తాం. ప్రభువు మనల్ని పాపమనే బానిసత్వం నుంచి విడుదల చేసి ఈ రోజున ఆయన యొక్క బిడ్డలుగా మనల్ని చేర్చుకున్నారు. ఎంత గొప్ప భాగ్యము! దేవుని యొక్క బిడ్డలమైన మనము ఈ సంవత్సరాన్ని ఎలా జీవించాలో మనం ముందుకు ఒక ప్లాన్ పెట్టుకోవాలండి. ఒక ప్లాన్ గీసుకోవాలి. ముందు జ్ఞాన హృదయముతో ఒక ప్లాన్ ఉండాలి మనకి. ఎలా దీన్ని నేను ముందుకి వెళ్ళబోతున్నాను, ఈ సంవత్సరంలో నేను ప్రభు కొరకు ఏం చేయగలుగుతాను, నేను ఎన్ని ఆత్మలను దేని కొరకు నేను గెలుస్తాను, నేను ఎంతమంది నేను దేనికి మందిరం నడిపిస్తాను, ఆత్మీయ స్థితిలో ఈ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు ఇంకా ఏ విధంగా ఆత్మీయంగా ఎదుగుతాను అనే విషయాల గురించి ఆలోచిస్తున్నారా? లేదా ఇంకా గతం వైపే చూస్తున్నారా? గతం చేసిన గాయాల వైపు చూస్తున్నారా? అవన్నీ మర్చిపోండి. యేసే మనకు తోడుగా ఉండగా ఆయన నూతనత్వం ఇచ్చే దేవుడు. నూతనత్వం అంటే యేసేకి ఎంత ఇష్టమో కదా. మనల్ని నూతనపరిచే దేవుడు అండి. మనలో ఉన్న ప్రతి పాడుని తీసేసే గొప్ప దేవుడు ఈరోజు మన ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. దేవుని యొక్క బిడ్డలకు అనేక ఆపదలు కలుగుతాయి, కానీ ప్రతి ఆపద నుంచి ఆయన తప్పించే దేవుడు. గత రాత్రి మనమందరం ప్రార్థనలో ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలుగా మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఎన్ని ఆపదలు తప్పిస్తాడంటానికి మా జీవితంలోనే, మా కుటుంబంలోనే దేవుడు చేసిన కార్యాన్ని మీతో పంచుకోవాలి. ఈ రోజున కరెక్ట్గా ఇంకా వాచ్ నైట్ సర్వీస్లో మనం ఉన్నాం. 12 అవటానికి కేవలం ఒక 4 నిమిషాలు మాత్రం ఉంది. ఆ టైంలో తమ్ముడు అటు ఇటు హడావుడిగా తిరుగుతున్నాడు. ఏంటని అనుకున్నాను నేను. ఇంతలోకి కాల్ వచ్చింది. మా బాబు జోసఫ్ ప్రజ్వల్, బబ్లు అంటాం కదా, ఈ BRTS రోడ్లో ఫ్రెండ్తో పాటు వెళ్తే యాక్సిడెంట్కి గురయ్యాడు. ఆ టైంలో ఆ భయంకరమైన అసలు 31st యాక్సిడెంట్స్ అంటే మామూలు యాక్సిడెంట్లు కాదు. మనం చూస్తాం ఎంత తీవ్రమైన యాక్సిడెంట్ జరుగుతాయంటే ఇష్టానుసారంగా, ఎస్పెషల్లీ యూత్ తాగేసి నడుపుతుంటారు వెహికల్స్ని. ఏదో సంతోషంలో ఈ లోకాశలతో ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అలాంటిది మరి వాడు బాబును వాళ్ళ ఫ్రెండ్ కలిసి ఆ BRTS రోడ్లో వస్తూ ఉండగా ఎవరో డాష్ చేశారు. హాస్పిటల్లో ఉన్నారని చెప్పి తమ్ముడు కాల్ వచ్చింది. అయితే దీనికి మహాకృపను బట్టి మరి గాయాలతో వారు బయటపడ్డారు. దేవాది దేవుడు ఆ భయంకరమైన ప్రాణ నష్టాన్ని, మరణాన్ని తప్పించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! ప్రేమైన దేవుని బిడ్డ, ఆయన పనిలో మనం ఉంటే, ఆయన్ని కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనకు తెలియదు కదా. మనమేమో దేవునికి ఆరాధనలో ఉంటే ఆయన కాపుదల ఎంత గొప్పది కదండి. దేవుడు మనం అడక్కముందే చేస్తాడంటే పనులు అంతే. మనం అడగక్కర్లా కొన్ని విషయాలు. దేవా ఇది నాకు చెయ్యాలి, ఇది తప్పించాలి, దీంట్లో నన్ను కాపాడాలి అనుకుంటాం, కానీ హీ హ్యాస్ బెటర్ ప్లాన్స్. మన జీవితాల్లో ప్రభుకి ఎన్నో గొప్ప ఉద్దేశాలు ఉండగా దేవుని యొక్క బిడ్డలమైన మనము ఆయన యొక్క మార్గంలో ముందుకు సాగుదాం. ప్రభువు గురించి మనం తెలుసుకుందాం. ఆయన అనుగ్రహించిన సత్యాన్ని నేర్చుకుందాం. ప్రభు చెప్పిన సత్యాన్ని, సత్యమైన యేసుని మనం గ్రహించి మన హృదయాల్లోకి చేర్చుకుందాం. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. ఆయన ఇక నూతన సంవత్సరములో దేవుని యొక్క బిడ్డలమైన మనము మన ఆశ ఏదైనా సరే, ఈరోజు దేని గురించి నీ ఆశ? అమ్మా, నేను ఇచ్చు నీళ్ళు త్రాగువాడు ఇక ఎన్నటికీ దప్పికొనడు అన్న ప్రభు మాటలు నాకు పదే పదే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకు చాలా దప్పిక ఉంటుంది. దప్పిక అంటే కోరిక, దప్పిక అంటే ఆశ. ఈ జీవితంలో ఎన్నో ఉంటాయి, కానీ ప్రభు అంటున్నాడు, జీవ జలపు ఓటైన నా ఎదుకు రా, నీకేం కావాలి నేను ఇస్తా అంటున్నాడు ఆయన.
ఈరోజు నీ ఆశ ఏంటో, దేవుని యొక్క మాటలు వింటున్న నీ యొక్క ఆశను నెరవేర్చడానికి ఆయన మాత్రమే సమర్థుడు అనే సత్యాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ గ్రహించవలసి ఉన్నాం. దేవునికి బిడ్డలమైన మనము, దేవుని గురించిన జ్ఞానం కలిగిన మనము, నిత్యుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుణ్ణి కలిగి మనము అడుగులు వేస్తూ ఉంటే ఎంత జయాన్ని పొందుకుంటామండి. కానీ చాలామంది చేసేదేంటో తెలుసా? జీవజల ఊటైన దేవుణ్ణి వదిలేసి వాళ్ళు సొంత తొట్టెలు నిర్మించుకుంటున్నారంట. సొంత తొట్టెలు నిర్మించుకుంటున్నారంట. ఆ తొట్టెలు నిలిచే తొట్టెలా, బద్దలైపోయే తొట్టెలంట. కొంతకాలం ఏదో కొంచెం నీళ్ళు ఉంటుంది, కానీ చివరికి బద్దలైపోయే ఆ తొట్లను చాలామంది నిర్మించుకుంటున్నారు, తొలిపించుకుంటున్నారు. వాటి వల్ల ప్రయోజనం లేదు. జీవజల ఊట అయిన ప్రభు ఎదుగు వద్దాం. మన ఆశ నెరవేర్చే దేవుడు ఆయన మన నోటి నిండా నవ్వు నుంచుతాడండి. హల్లెలూయా. ఈ మాట బైబిల్ గ్రంథంలో ఉంది. ఆమె శారా, ఆమె వృద్ధాప్యం వచ్చేసింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, పిల్లలు పుట్టరు. అప్పటికే అనరాని మాట అనేశారు. వయసు అంతా అయిపోయింది ముసలితనంలో. ప్రభు అంట ఆ వృద్ధాప్యములో కుమారుని ఇచ్చాడు, ఇస్సాకునిచ్చాడు దేవుడు. అప్పుడు అంటుంది కదా, ఏముంటుంది ఆమె? దేవుడు నాకు నవ్వు కలగజేసాను అని చెప్పి హాహాహా నవ్వేస్తుంది, గట్టిగా నవ్వుతుందండి. రైటా? యేసయ్య ఉన్న స్థలంలో నవ్వేయండి, ఎప్పుడు సంతోషమే. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో నిజమైన సంతోషం ఉందండి. దేవుడు ఇక బిడ్డలకు దేవుడు అంట వాళ్ళ నోట క్రొత్త పాట పెడతాడంట, న్యూ సాంగ్. మన నోట క్రొత్త పాట. క్రొత్త పాట అంటే కొత్త లిరిక్స్ రాసి కొత్త ట్యూన్ చేయడం అని కాదు. ఈ లోకం నుంచి ప్రభు ఎప్పుడైతే ఒక వ్యక్తిని వేరు చేస్తాడో ఆ భయంకరమైన ఊబి, ఏ ఊబి అంట? పాపం అనే ఊబి నుంచి ఆయన బయటికి లాగితే, లోకం నుంచి దేవుడు బయటికి అలా లాగితే ఆ వ్యక్తి నోట ఏముంటుందో తెలుసా? క్రొత్త పాట. పరలోకంలో కూడా మనం క్రొత్త పాటలు పాడతాం, గుర్తుంచుకోండి. చూడండి, ఈ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ సత్యాన్ని దావీదు చక్కగా చెప్తూ ఉంటాడు. ఇక మాటలో కీర్తనలు 40వ కీర్తన 2-3 వచనాలు చూడండి. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను, నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచి తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఊబి దొంగ ఊబి అంట. దొంగోడు కనపడకుండా దొంగతనం చేస్తాడు, కనపడేటట్టు ఎవడు దొంగతనం చేయడు కదా. ఆ ఊబి, ఆ పిట్ కనపడింది ఊబి, వెళ్ళాడు, దానిలో పడిపోయాడంట. ఆ పాపంలో పడిపోయాడు. పాపం అనే ఊబిలోంచి దేవుడు లాగి ఎక్కడ ఉంచాడంట? బండ మీద అడుగులను స్థిరపరిచాడు దేవుడు. బండ మీద నిలబెట్టాడు, అడుగులు స్థిరపరిచాడు. అంత సంతోషంతో ఏం చేస్తాడు ఇప్పుడు దావీదు? పాడకుండా ఉంటాడా దావీదు? క్రొత్త పాట పాడుతున్నాడంట. ఏంటో తెలుసా ఇక క్రొత్త పాట అంటే? నూతన హృదయం నుంచి వస్తుంది క్రొత్త పాట. క్రొత్త పాట ఎక్కడి నుంచి వస్తుంది? నూతన బుద్ధి నుంచి వస్తుంది క్రొత్త పాట అనేది. క్రొత్త మనసు నుంచి వస్తుంది. క్రొత్త జీవితం అనుభవించే వాళ్ళు పాడే పాట క్రొత్త పాట. ఈ రోజున దేవుడు నీ నోట నిండా ఆ క్రొత్త పాటను ఉంచబోతున్నాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, దేవా ఈ పాపమనే ఊపు నుంచి నన్ను బయటికి తీసుకొని రండి అయ్యా, లోకం నుంచి నన్ను వేరు చేయి, నేను హృదయంలోకి చేర్చుకుంటున్నాను, నువ్వు నా దేవుడవు, నీ మార్గంలో నేను ముందుకు సాగుతాను, నువ్వు ఇచ్చే వాగ్దానాలన్నీ కూడా నా జీవితంలో నెరవేర్చండి అయ్యా. నీవు తప్ప నాకు మేలు చేసేవాడు ఎవరు లేరు ఈ లోకంలో, నీవు తప్ప నన్ను ఆదరించేవారు ఈ లోకంలో ఎవరు లేరు తండ్రి. నువ్వు నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు, అంతే.
నీ హృదయాన్ని నూతనపరుస్తాడు, నీ బుద్ధిని నూతనపరుస్తాడు, నీ మనసును నూతనపరుస్తాడు. నీ నోట నిండా క్రొత్త పాట ఉంటుంది. ఆ క్రొత్త పాటతో నువ్వు దేవుణ్ణి ఏం చేస్తావు? ఆరాధిస్తావు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా నీవు పాట పాడకుండా ఉండలేవు. దేవుడు కలిగిన వాడు 100కి 100 పాళ్ళు సంతోషంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? ఏమండి, క్రైస్తవునికి సంతోషించడం అనేది జన్మ హక్కు. తెలుసా మీకు ఈ విషయం? క్రైస్తవునికి అసలు సంతోషించడం జన్మ హక్కు. ఎందుకంటే మన దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు కదా. ఆయన తోడుగా ఉంటే ఎందుకు దుఃఖపడాలి చెప్పండి? నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండే దేవుడు, మనుషుల్లాగా కాదు. ఈరోజు భలే ప్రేమగా చూస్తాడు, రేపు అసలు నువ్వు ఎవడో నాకు తెలియదు అన్నట్టు ఉంటుంది మొహం. ఏముండి, మనుషుల యొక్క స్వభావం మారిపోతూ ఉంటుంది. ఈరోజు బిర్యానీ పెడతాడు, రేపు అసలు ఎప్పుడు వెళ్తావు అని చెప్పి చూస్తూ ఉంటాడు. అవునా కాదా? ఈరోజు నా ప్రేమ నెక్స్ట్ ఉండదు. అరే ఎంత మంచోడు అనుకుంటాం మనం. నిన్న బిర్యానీ పెట్టాడు కదా, ఈరోజు కూడా టైంకి వెళ్తే బాగుంటుంది అనుకుంటాం. అస్సలు ఎప్పుడు వెళ్తాడని చూస్తూ ఉంటాడు, వాచ్ వైపు చూస్తూ ఉంటాడు, మన మొహం చూస్తూ ఉంటాడు. కానీ మన ప్రభు అలాంటి వాడు కదండి. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమ ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. ఆయన యొక్క ప్రేమ 24/7 మార్పు లేని దేవుడు ఆయన. అలాంటి ప్రభుని కలిగిన మనము ఈ రోజున మన ప్రతి పాపాన్ని, గతంలో ఉన్న ప్రతి అతిక్రమాన్ని 2023 వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? ఏమండి అనుకుంటున్నారా? 2023 సంవత్సరము ఒక రోజున నిలబడి మన గురించి సాక్ష్యం ఇవ్వబోతుంది. దేవుని యొక్క సన్నిధిలో 2023 మన చిట్టాన్ని ఓపెన్ చేయబోతుంది. ఈ 2023 సంవత్సరంలో ఈ వ్యక్తి ఇన్ని దుర్మార్గాలు చేశాడు, ఇన్ని పాడు పనులు చేశాడు, ఇతను ఈమె అని చెప్పి మన గురించి సాక్ష్యం ఇవ్వబోయే సంవత్సరం ఒకటి ఉంది వెనకాల. అది మన జీవితం నుంచి తొలగిపోవాలి అంటే మనం ప్రభుని ఆశ్రయించి, యేసయ్యా నా తండ్రి నా గతాన్ని తుడిచివేయి. చూడండి, కీర్తనలు 32వ కీర్తన 1వ చరణములో, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు యెహోవా చేత నిర్దోషి అనిపించుకున్నవాడు చెప్పాలి. ఎవరు? అక్కడ ఏం రాయబడిందండి? ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ధన్యుడు అనే మాటకి అర్థం తెలుసా? ధన్యుడు అనే మాటకి అర్థం ఏంటంటే ఆనందజీవి అని అర్థం. గ్రీక్ భాష ధన్యత అనే మాటకు, బ్లెస్డ్ అనే మాటకు అర్థం ఏంటంటే ఆత్మజీవి. ప్రభువు కొండ మీద ప్రసంగం చేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువు చేసిన అద్భుతమైన కొండ మీద ప్రసంగం అండి. ఆ కొండ మీద ప్రసంగము అనేక మంది పండితుల్ని కూడా ఆలోచింప చేసే ప్రసంగము. అలాంటి మాటలు ఈ చరిత్రలో ఎవ్వరూ కూడా బోధించలేదండి. యేసయ్య చెప్పిన ఆ యొక్క బోధ ఎవ్వరూ కూడా మాట్లాడలేకపోయారండి. ఆ ప్రసంగంలో ప్రభువు చెప్పిన మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రభువు ధన్యులు 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 అని చెప్పి 8 సార్లు అన్నారు. 8 times ధన్యులు అంటే ఆనంద జీవులు అని అంటున్నారు ప్రభు మనల్ని. ఆయన ఇచ్చే ఆనందము, ఆయన సంపూర్ణమైన ఆనందం ఇస్తాడు. ఆయన సంపూర్ణమైన నెమ్మది ఇస్తాడండి. దేవుడిచ్చే నెమ్మది అంటే ఇబ్బందులు లేకుండా ఉండటం అని కాదు. ఈ ఇబ్బందులు ఉన్నా దాన్ని అధిగమించే శక్తి కలిగి ఉండటము అది సంపూర్ణమైన నెమ్మది అంటే. కష్టాలు వచ్చినా దాన్ని భరించే శక్తి అది దేవుడిచ్చే శక్తి. అలాంటి ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉండగా, ఈ సంవత్సరం అంతా మనం దావీదు వలె దేవుణ్ణి నేను ఎల్లప్పుడూ యెహోవాను
సన్నుతించదను, స్తుతించదను అంటూ దేవుడిని మనం స్తుతిద్దాం. సంతోషం కలిగిన వాడు పాటలు పాడతాడు. క్రైస్తవుడు యేసయ్య పాటలు పాడతాడు, యేసయ్యని స్తుతిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన నోట నిండా ఆయన నవ్వు అనుగ్రహించే దేవుడు ఆయన. చూడండి, ఒక కష్టం వచ్చింది అనుకోండి, మనకి దానికి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? కష్టం వస్తే సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఆరాధనలో సొల్యూషన్ ఉంటుంది. దేంట్లో? స్తుతిలో. యూదా గోత్రపు సింహము మన ప్రభు. యూదా అంటే స్తుతి చేయటంలో, ప్రభువుని మహిమపరచుటలో మనకి సొల్యూషన్ దొరుకుతుంది తెలుసా? 3 రాజులంట, 3 కింగ్స్. 3 రాజులు బయలుదేరారు యుద్ధానికి. వారు యుద్ధానికి బయలుదేరారండి. యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. 7 రోజులు ప్రయాణం. 7 రోజులు వెళ్ళారు, ప్రయాణం చేశారు. నీళ్లు లేవు, అలసిపోయారు. వాళ్ళకి లేవు, సైనికులకు లేవు, ఆ ప్రక్కన ఉన్న వాళ్ళతో పాటు ఉన్న పశువులకి లేవు, వాటర్ లేవు, సొమ్మసిల్లిపోతున్నారంట. ఆ టైంలో వాళ్ళకి ఒక దైవజనుడు ఉన్నాడు దగ్గరలో అని చెప్పి తెలిసింది. పరుగున వెళ్ళిపోయారండి 3 రాజులు. ఆ 3 రాజులు వెళ్ళారంట, అయ్యా ఎలీషా గారు, నీళ్లు లేక సొమ్మసిల్లిపోతున్నాం, మాతో ఉన్న సైనికులకు పశువులకు నీళ్లు లేవు. ఇదిగో మేము యుద్ధానికి వెళ్తున్నామయ్యా, మేము మోయాబీయులతో యుద్ధానికి వెళ్తున్నాం. మోయాబీయులు మాకు చాలా అన్యాయం చేశారు. వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తుండగా పోరాడే శక్తి లేకుండా ఉన్నాం. దైవజనుడి యుద్ధకు వెళ్ళారు వాళ్ళు. నువ్వు కష్టం వస్తే ఎవరిని ఆశ్రయిస్తున్నావు ప్రియమైన దేవుని బిడ్డ? ఒక సంఘం ఉన్నది, దేవుని కొరకు నిలబడ్డ ఒక వ్యక్తి, దైవజనుడుగా ఉన్న ఆ వ్యక్తిని నువ్వు ఎన్నిసార్లు సంప్రదిస్తున్నావు? చూడండి, ఇక్కడ 3 రాజులు, వాళ్ళ యొక్క ఆస్థానంలో మంత్రులు లేరా సలహా ఇవ్వటానికి? ఎంతోమంది ఉన్నారు, కానీ వారు దైవజనుడిని వెతుక్కుంటూ వెళ్ళారంట. ఈ దైవజనుడు, ఆయన పేరు ఎలీషా. ఈ దైవజనుడు వెంటనే ఉపాయం చెప్పలా. ఏం చెప్పాడు తెలుసా? అద్భుతమైన మాట అన్నాడు. నాకు వీణ వాయించు వాడిని తీసుకొని రండి అన్నాడంట. ఏమన్నాడు? వీణ వాయించు వాడిని పట్టుకురండి అన్నాడు. ఇదేంటి పరిస్థితి? సలహా ఇవ్వమని అడిగితే ఈయనేమో మ్యూజిక్ అంటాడు. మ్యూజిక్ చేసే టైం అండి అది. నీళ్ళు లేవు, దాహముగా ఉందయ్యా, యుద్ధానికి వెళ్తున్నామంటే నాకు మ్యూజిక్ కావాలంటున్నాడు ఈయన. సరే, ఏర్పాటు చేశారంట మ్యూజిషియన్ని. ఆ వీణ వాయించేవాడు వచ్చాడు. ఇక వీణ వాయిస్తున్నాడంట. వీణ వాయిస్తుంటే దేవుని యొక్క ఆత్మ దైవజనుడి మీదకి అలా దిగి వచ్చిందంటండి. హల్లెలూయా! ఆ దైవజనుడు స్తుతిస్తూ ఉన్నాడు. మాకు మ్యూజిక్ రాదండి అనుకుంటున్నారా? దేవుడు ఇచ్చాడు, 10 ఏళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కలిపితే చప్పట్లో, పాటలు పాడినప్పుడు చప్పట్లు కొట్టరు, అలా కూర్చొని చూస్తూ ఉంటారు మనం. ఏమండి? దేవుని యొక్క సన్నిధిలో స్తుతించాలి. ఇదే మనకు మ్యూజిక్, చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు దేవుడు మనకి. నోటితో పాట, చేతితో తాళం వేస్తూ పాడాలి కదా, దేవుని మహిమపరచాలి. ఆ రోజున ఆ భక్తుడు దేవునికి ఆత్మతో నింపబడ్డాడండి. ఎంత గొప్ప విషయం! దేవుని యొక్క సన్నిధిలో స్తుతులు చెల్లించడం ద్వారా ఎంత గొప్ప శక్తి! యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. అంతే, దేవుని ఆత్మ అక్కడ దిగింది. వెంటనే ఎలీషా ప్రవచించాడు, అయ్యా మీరు వెళ్ళి ఈ లోయలో గోతులు త్రవ్వండి. గాలి రాదు, వర్షము లేదని చెప్పి ఆలోచించమాకండి. దేవునికి ఇవన్నీ చిన్న విషయాలే. వర్షం అక్కర్లా, గాలి రాక్కర్లా, మీరు చేయాల్సింది గోతులు త్రవ్వండి. డిగ్ డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్. ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా మనం ఎంత లోతులో ఉన్నాము, ఆత్మీయ స్థితిలో మన లోతుని ఈ రోజున పరిశీలన చేసుకోవాలి. పేతురు, నీవు నీ యొక్క పడవను లోతుకు తీసుకువెళ్ళి చేపలోకి వలవేయి. లోతుకు తీసుకువెళ్తే విస్తారమైన చేపలంట, వల పిగిలిపోయే నీ చేపలు పట్టి అంట పేతురికి. ఈ రోజున నువ్వు ఆత్మీయంగా లోతైన అనుభవం కలిగి ఉంటే, దేవుని గురించి లోతైన అనుబంధం కలిగి ఉంటే, నీ జీవితంలో అసాధ్యమైనవి చూస్తూ ఉంటావు. అసాధ్యమైన కార్యాలు నెరవేరుతాయి, సాధ్యమవి. మనం ఊహించమండి, మన తలంపులు అవి ఉండవు. ఈ 3 రాజులు వెళ్ళారు. వెళ్ళి ఆ లోయలో గోతులు తవ్వారంట. గాలి లేదు, వర్షం లేదు, కానీ
అరణ్యము గుండా వచ్చినాయి అంట. నీళ్ళు ఎలా వచ్చినాయో మరి దేవుడు సమస్తము సాధ్యపరిచేవాడు. హల్లెలూయా. ఆ గోతులన్నీ నీళ్ళతో నింపబడినాయి అంట. ఆ పశువులు, వాళ్ళందరూ, జనులు, ఆ రాజులందరూ కూడా వారి యొక్క దప్పిక తీరి ఎంతగా సంతోషించారు. బలాన్ని పొందుకున్నారు, శక్తిని పొందుకున్నారు, యుద్ధానికి సిద్ధపడ్డారు. యుద్ధానికి వెళ్దాం, ఉదయాన్న లేచి యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నారు. దేవుడు ఆయన బిడ్డలను కష్టపెట్టే దేవుడు కాదు. దేవుడే మన తరపున యుద్ధాలు చేసే దేవుడు అండి. మనం ఆయన యొక్క మాట వింటే చాలు. ఈ వార్త తెలిసిందంట మోయాబీయులకి. అరే, ఒకటి కాదు 3 రాజులు వచ్చారు మన మీదకి, యుద్ధానికి వెళ్దాం పదండి అని చెప్పి ఉదయాన్నే లేచారంట మోయాబీలు. చిన్నలేంటి పెద్దలేంటి అందరూ లేచారు. అందరూ కత్తులు పట్టుకున్నారు, యుద్ధానికి బయలుదేరారంట. వెళ్ళారు, సరిహద్దులోకి వచ్చారంట. సరిహద్దుల్లోకి వచ్చారు, కనపడుతున్నారు, దూరంగా కనపడుతున్నారు. వాళ్ళందరూ పడుకొని ఉన్నారు. వీళ్ళు తెల్లారి బయలుదేరారు వీళ్ళు యుద్ధానికి. ఆ ఉదయాన్న సూర్యుడు ఉదయించి తన యొక్క కాంతిని ఆ నీటి మీద, లోయలు, ఆ యొక్క గుంటల్లో ఉన్న నీళ్ళ మీద ఆ కిరణాలు ప్రసరిస్తూ ఉండగా ఈ మోయాబీల కంట ఆ నీళ్లు రక్తంలాగా కనపడినాయి అంట. నీళ్లు రక్తంగా కనపడుతున్నాయి. వీరు దూరంగా ఉన్నారు, దూరం నుంచి చూస్తున్నారు. అరేరే, రక్తం కనపడుతుంది, రక్తము ఏరులై పారుతుంది. మన మీదకి వచ్చిన ఆ యొక్క రాజులు వాళ్ళకి వాళ్ళు చంపుకొని చచ్చిపోయి ఉంటారు, వాళ్ళకి వాళ్ళే పడి చచ్చిపోయారు అనుకున్నారు మోయాబీయులు. పదండి వెళ్ళి మనం అక్కడ ఉన్న సొమ్మును దోచుకుందామని చెప్పి వీళ్ళు నడుచుకుంటా, ఇప్పుడు కత్తులకి పక్కన పెట్టి నడుచుకుంటూ వెళ్ళారంట. ఆ 3 రాజులు సైన్యం అందరూ కలిసి ఈ మోయాబీలందరినీ నాశనం చేసి వారిని తరిమి వేశారు. దేవుడు యుద్ధంలో గొప్ప విజయం ఇచ్చాడు ఆ 3 రాజులకి. హల్లెలూయా. వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఏం చేశారు ఈ రాజులు 3? దైవజనుడిని ఆశ్రయించారు, దేవుడు చెప్పిన యొక్క మాటను నెరవేర్చారు, విశ్వాసముతో ఆ యొక్క గోతుల్ని తవ్వారు, దేవుడే నీళ్లతో నింపాడు. యుద్ధం కూడా వీళ్ళు చేయలేదు, దేవుడే యుద్ధం జరిగించాడు. ఆ నీళ్లను రక్తంలాగా కనపడేటట్టు చేశాడు దేవుడు. ఆ నీళ్లు వాళ్ళు రక్తమును కొన్నారు. అంతే, యుద్ధంలో మోయాబీలు శత్రువులు ఓడిపోయారు. దేవుడు మన జీవితాల్లో మేలు చేసే దేవుడు. నువ్వు యుద్ధాలు చేయక్కర్లేదు. యేసు రక్తము, ఆయన కార్చిన రక్తము చాలండి. రక్తమున్న చోట దుష్టుడు నిలవలేడు, అపవాది నిలవలేడు. వారు రక్తాన్ని చూచారు, పారిపోయారు, ఓడిపోయారు. ఈ రోజున యేసు రక్తముతో, మన కొరకు కార్చిన రక్తముతో నీవు కడగబడితే నువ్వు నీ జీవితంలో నూతనత్వాన్ని చూస్తావు, నిజమైన సంతోషాన్ని పొందుకుంటావు. అనేకమైన అద్భుతాలు ఈ జీవితంలో జరుగుతాయి. నువ్వు అనుకోవచ్చు, అది నా జీవితంలో జరగదనుకుంటావేమో. సమస్తము ఆయన సాధ్యపరిచే దేవుడు మనకు తోడుగా ఉండగా. రండి, ఈ 365 దినాలను యేసయ్యను స్తుతిస్తూ గడుపుదాం, యేసయ్యను మహిమపరుస్తూ కొనసాగుదాం. దేవుడు మన యొక్క హృదయం నిండా సంతోషాన్ని, మన నోట నిండా నవ్వును అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాగురుడా, పరిశుద్ధుడా, యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. గొప్ప దేవా, సజీవుడా, ఈ రోజున నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా, మా జీవితాల్లో నీ యొక్క ఉద్దేశాలు, నీ యొక్క తలంపులు ఎంతో ఆశ్చర్యము. మేము ఊహించే వాటికంటే, మేము ఆశించిన వాటికంటే అద్భుతాలు చేసే దేవుడు నువ్వు తోడుగా ఉండగా, ఈ రోజున నీ వాక్యమున ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు. నీకు వందనాలు తండ్రి. వారు నిన్ను హృదయంలో చేర్చుకొని నిన్ను కలిగి జీవించడానికి ఈ నూతన సంవత్సరములో నూతన కార్యాన్ని నీ ద్వారా పొందుకోవడానికి కృప చూపండి అయ్యా తండ్రి. నీవు చేసే కార్యాలు మా జీవితాల్లో ఎంత అద్భుతాలో అయ్యా. అరణ్యములో నీవు త్రోవ కలగజేసేవాడువు నీవు అయ్యా. ఎడారులో నీళ్లను ప్రవహింపజేసే దేవుడు నీవు నా స్వామి. అటువంటి కార్యాలతో ప్రతి బిడ్డను తృప్తిపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. బ్రదర్ కంభం జాన్ వెస్లీ, డోర్ నెంబర్ 45-9-3, కల్వరీ పవర్ చర్చ్, పడవలరేవు, గుణదల, విజయవాడ. ఫోన్ నెంబర్
9985200048.